వాళ్ళు 20% పెంచడం, అలాగే నెక్స్ట్ ఇయర్ 5 అనేది ఇప్పుడు వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా, ఎందుకని మీకు ఇది అంగీకారం కాదని? అసలు అక్కడ 20% ఆ పర్సంటేజ్ మాకైతే అక్కడ అఫీషియల్ ఎవరు చెప్పలేదండి. మరి ఇక్కడ ఎందుకు చెప్పారు మాకు అర్థం కాల. అక్కడ ఛాంబర్ కాదండి, ఎందుకంటే దాంట్లో ఫైటర్స్ని, డ్యాన్సర్స్ని, మెయిన్ కెమెరా టెక్నీషియన్స్ ఉంటారు. అసలు వీళ్ళ ముగ్గురు గురించి అసలు మాట్లాడలేదు. వీళ్ళ ముగ్గురిది మాట్లాడితే ఇవన్నీ ఫైనల్ చేస్తామని చెప్పాము. వాళ్ళ ముగ్గురికి ఏ పర్సెంటేజ్ పెంచుతారు, ఎలా పెంచుతారు అనేది మేము అది క్లారిటీగా మాట్లాడాము. ఆ క్లారిటీ వాళ్ళు ఇవ్వలేరు. అసలు మేము వాళ్ళ ముగ్గురికి ఒక్క రూపాయి కూడా పెంచము. మీరు చెప్పినట్టుగా 1500 లోపు 2000 లోపు అని మాట్లాడదు, కానీ అట్లా వ్యత్యాసాలు వద్దు. ఏదన్నా సరే కామన్ పర్సెంటేజ్ ఒకటి ఉండాలి. ఆ తర్వాత ఫైటర్స్, డ్యాన్సర్స్, టెక్నీషియన్స్ ఏమైనా ఎక్కువగా ఉన్నాయని మీరు భావిస్తే అగ్రిమెంట్ రూపంలో తగ్గడానికి కూడా సిద్ధమని వారు చెప్పారు. అలాగే మిగతా ప్రొడక్షన్ మహిళా వర్కర్స్ కానీ, లైట్ మెన్లు కానీ కొన్ని యూనియన్లు ఉన్నాయి, బాగా 24/7 ఉండేవి. అవి మాత్రం వాటికి కొంచెం పెరగాలని చెప్పాము. అది కూడా మాట్లాడతామని చెప్పారు, కానీ అవి మాకు అంగీకారంగా లేవు కాబట్టి మేము ఒప్పుకోలేదు.